ఐపీఎల్లోని కొన్ని టీంలు రెగ్యులర్ జెర్సీతో కాకుండా స్పెషల్ జెర్సీతో ఆడుతుంటారు కదా. వాటి వెనక ఉన్న కథ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే ఐపీఎల్లో ఆర్సీబీ పర్యావరణంపై అవగాహన కల్పించడానికి గో గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు ఈ స్పెషల్ జెర్సీని ధరించడం స్టార్ట్ చేశారు. ఈ ట్రెండ్ని 2011లో వీళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీ 2023 మరియు 2024లో కోల్కతా ఫుట్బాల్ దిగ్గజం అయిన మోహన్ బగాన్ గారి ఫుట్బాల్ క్లబ్కు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఆయన స్ఫూర్తితో గ్రీన్ అండ్ మెరూన్ ఉండే కాంబో జెర్సీని ధరించింది. నెక్స్ట్ డీసీ. ఢిల్లీ క్యాపిటల్ 2015 సీజన్కు ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్నప్పుడు టీం క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి లావెండర్ కలర్ ధరించింది. 2020 నుంచి ప్రతి సీజన్లో ఒక గేమ్లో రెయిన్బో థీమ్ జెర్సీని ధరిస్తోంది. ఇది జేఎస్డబ్ల్యూ పెయింట్స్ బ్రాండ్ కోసం ఈ కలర్ను ధరిస్తారు. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. 2023లో ఎస్ఆర్ఎస్తో జరిగిన చివరి హోమ్ గేమ్లో క్యాన్సర్ రోగులు, ప్రాణాలతో బయటపడిన వారి మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్కు సపోర్ట్గా లావెండర్ కలర్ జెర్సీని ధరించింది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. 2018లో సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో తమ జెర్సీలో పింక్ కలర్ను యాడ్ చేసింది. 2019 నుంచి వారి కిట్లో పింక్ కామన్ కలర్గా మారిపోయింది. 2024 సీజన్లో అయితే ఔరత్ హేతో భారత్ హే అంటే స్త్రీ ఉంటేనే భారతదేశం ఉంటుంది అంటూ విలేజెస్లోని మహిళలను సపోర్ట్ చేస్తూ ఆర్ఆర్ ఈ స్పెషల్ జెర్సీని ధరించడం స్టార్ట్ చేసింది. గేమ్లో కొట్టే ప్రతి 6కి విలేజ్లో 6 సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తామని మేనేజ్మెంట్ చెప్పింది. మరి ఇన్ని టీమ్స్లో స్పెషల్ జెర్సీలో మీ ఫేవరెట్ జెర్సీ ఏదో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.